బీసీలు ఆర్థికంగా రాజకీయంగా విద్యాపరంగా ముందుకు పోతారు, రేపొద్దున రాజకీయం కోసం మమ్మల్ని అణచివేస్తారనే భావనతో వీళ్ళున్నారు. ఏదో బాల్ తీసి బీజేపీ కోట్లేసి బీజేపీ కాంగ్రెస్ ఫైటింగ్ చేసుకుని మధ్యలో బీసీలను బలి చేస్తామంటే మాత్రం ఈ రాష్ట్రంలో చూస్తూ ఎవరు ఊరుకోరు. మీరు ఇచ్చిన మాట కట్టుబడాలి. మీరు ఇచ్చిన మాట నెరవేర్చకపోతే మాత్రం రాహుల్ గాంధీ గారు మీకు అపకీర్తి వస్తుంది. అదేవిధంగా రాష్ట్రంలో ఈ 2024 పాలనే కాంగ్రెస్ చివరి పాలనగా మిగిలిపోతుందని చెప్పి తెలియజేస్తున్నాం. మీరేమో బీసీ కులగన కరెక్ట్ జరగలేదు, మళ్ళీ చేయాలంటారు. ఇది సాధ్యమే అంటారన్న? మరి రాహుల్ గాంధీ ఏమో దానికి సంబంధించిన పార్లమెంట్ లో అయితే మేము బీసీ కులగన మా కాంగ్రెస్ ప్రభుత్వం మొట్టమొదటిసారి చేపట్టిందని చెప్పేసి కొంచెం మంచిగా చెప్పుకుంటున్నారు ఈ పార్టీ పరంగా. ఇట్లా చూసుకోవచ్చు అంటే ఇప్పుడు ఎందుకు చెప్తున్న క్లారిటీగా అంటే బీహార్లో జరిగింది కులగన్న. బీహార్లో 2 ఫేజ్లలో ఫస్ట్ ఫేజ్ అయిపోగానే మళ్ళీ ఒక 20 రోజులు సమయం ఇచ్చి మున్సిపల్ ఆఫీస్లో, మండల ఆఫీస్లో, విలేజ్ స్కూళ్ళల్లో పెట్టి ఎవరైతే మిస్ అయ్యారో దయచేసి రండి, నమోదు కండి అన్నారు. అదేవిధంగా మేము చెప్పాము ప్రతి ఎలిమినేటర్కి ఒక ట్యాబ్ ఇవ్వండి, ఎంబడెంబడి ఏ రోజుకి ఆ రోజు ఆన్లైన్లో ఎంటర్ చేసి డేటాను ఏ రోజుకి ఆ రోజు ఇవ్వమంటే వీళ్ళు అలా ఇవ్వలేదు. పోనీ ఇప్పటికి కూడా ఏ కులం ఎంతమంది ఉన్నారు, ఏ గ్రామంలో ఇప్పుడు 12,200 గ్రామ పంచాయతీ ఉన్నాయి రాష్ట్రంలో, ఏ గ్రామ పంచాయతీకి ఆ ప్రాంతం నోటీస్ పెట్టు ఎంతమంది కులగణలో పాల్గొన్నారు, ఎన్ని కులాలు ఉన్నాయి, గ్రామ పంచాయతీ పెట్టు తెలిసిపోతుంది.